హరే కృష్ణ డివోటీస్. జగన్నాథ రథయాత్ర సందర్భంగా ఈ రోజు మనం జగన్నాథ ఆవిర్భావ లీలల్ని చర్చించుకుందాము. ఒకసారి జగన్నాథని స్మరించుకొని ఈ క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. ఈ రోజు మనము జగన్నాథుడు అసలు ఏ విధంగా ఆవిర్భవించారు, చాలా మందికి పూరి జగన్నాథ్ గురించి తెలుసు, దర్శనం చేసుకొని ఉంటారు. కానీ జగన్నాథుడు ఎందుకు ఆవిర్భవించాడు, రథయాత్ర యొక్క ప్రాముఖ్యత ఏమిటి, చాలా మందికి తెలియదు. అందుకని ఈ రోజు మనం అవన్నీ కూడా ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. ముఖ్యంగా జగన్నాథ్ అసలు ఎలా వచ్చారు ఈ భూమి మీదకి అని. ఆయన ఆవిర్భావం అనేది ఎప్పుడూ ఉంటారు ఆయన ఇక్కడ, కానీ మనకి విగ్రహ రూపంలో ఎప్పుడు మనకి దర్శనం ఇచ్చారు, ఆ కథ ఏమిటో ఒకసారి చూద్దాం. అయితే అసలు మనకి అర్థం చేసుకోవాలి అంటే జగన్నాథ రథయాత్ర ఇప్పుడు మనకి మాకైతే ఇక్కడ 28th రోజు చేసుకుంటున్నాము. కొంచెం అటు ఇటుగా మనకి ప్రతి సిటీలో కూడా జగన్నాథ రథయాత్ర జరుగుతుంది. ఇంతకు ముందు జగన్నాథ రథయాత్ర కేవలం పూరిలో మాత్రమే జరిగేది, కానీ ప్రభుపాదుల వారి దయ వలన మనకి మొత్తం ప్రపంచంలో ప్రతి సిటీలో ఇప్పుడు జగన్నాథ రథయాత్ర అందరూ చేసుకుంటూ ఉన్నారు. జగన్నాథ రథయాత్ర ఏ సందర్భంలో జరిగింది అంటే కురుక్షేత్ర మహాసంగ్రామం జరిగింది కదా, ఆ పుణ్యక్షేత్రంలో అక్కడికి ఎవరెవరు వచ్చారు ఆ కురుక్షేత్ర మహాసంగ్రామం జరిగినప్పుడు అంటే అందరూ రాజులందరూ విచ్చేశారు. వాళ్ళతో పాటుగా స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు, మళ్ళీ వాళ్ళ పరివారం అంతా కూడా వచ్చారు. ఎంతో మంది రాజులు కూడా ఉన్నారు అక్కడ. ఆ సమయంలో అక్కడికి వచ్చారు బృందావన్ నుంచి బృందావన వాసులు, ముఖ్యంగా గోపికలు కృష్ణ భగవాన్ని చూద్దామని. ఎప్పుడు కూడా వాళ్ళని వదిలేసి కృష్ణుడు మధురకు వెళ్ళిన తరువాత వాళ్ళు ఎన్నోసార్లు స్మరించుకున్నారు, కానీ కృష్ణుడిని చూడడం కోసం వాళ్ళు ఎప్పుడు కూడా బయలుదేరి రాలేదు. కానీ కురుక్షేత్ర మహాసంగ్రామం జరుగుతుందని, అక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు అని తెలుసుకొని ఆయన్ని దర్శించుకుందామని గోపికలందరూ కూడా వస్తారు. అయితే వచ్చి చూసినప్పుడు కృష్ణుడు అక్కడ ఎలా ఉంటాడు, ఆయన వేషభూషణాలు ఎలా ఉంటాయంటే ఐశ్వర్య భావంలో ఒక రాజు ఎలా ఉన్నాడో అలా ఉన్నాడు. అది చూసిన బృందావన వాసులు ఎవ్వరికీ కూడా నచ్చలేదు. ఏంటి కృష్ణుడు ఇలా ఉన్నాడు ఐశ్వర్య భావంలో, బృందావనంలోనేమో వాళ్ళందరికీ కూడా సాఖ్య భావంలో మాధుర్య భావంలో ఎంతో సన్నిహితంగా అనిపించేవారు. కానీ ఇక్కడ వాళ్ళకి అలా అనిపించడం లేదు. కృష్ణుడు ఒక రాజులాగా కనిపించాడు, అది వాళ్ళకి నచ్చలేదు. అందుకని వాళ్ళందరికీ ఏమనిపించిందంటే ఇక్కడ ఉన్న కృష్ణుడిని కురుక్షేత్రం నుంచి మా బృందావనానికి తీసుకుని వెళ్ళాలి. ఎలా తీసుకుని వెళ్ళాలి, అందరు అక్కడ ఉన్నారు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మనసులోనే వాళ్ళు ఏం వేసుకున్నారో దుప్పట్ట, వాళ్ళు ప్రజవాసులు ఖచ్చితంగా కూడా దుప్పట్ట వేసుకునేవారు అనమాట, పైన ఓణి. అవన్నీ కూడా తీసి ఆ రథానికి కట్టి వాళ్ళందరూ కూడా లాగుతున్నారు. ఎలా, మనసులోనే లాగుతున్నారు అనమాట. వాళ్ళందరికీ కృష్ణుడు బలరాముడు సుభద్రమాయి అంటే చాలా ఇష్టం. అందుకని వాళ్ళ రథానికి కట్టి లాగి వీళ్ళందరినీ కూడా ముగ్గురిని బృందావనానికి తీసుకుని వెళ్ళాలి అని వాళ్ళ మనసులో కోరిక. ఎందుకు తీసుకొని వెళ్ళాలనుకున్నారు, ఇక్కడ ఐశ్వర్య భావంలో ఉన్న కృష్ణుడితోని మేము సన్నిహితంగా మేము మాట్లాడలేము, అందుకని అక్కడికి తీసుకుని వెళ్ళాలి అనే భావంతో వాళ్ళు ఉన్న రథాలకు కట్టి లాగుతూ ఉన్నారనమాట. అదే లీలని మనం గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా రథయాత్ర చేస్తూ ఉన్నాం. ఇక్కడ మనకి శ్రీధామం అంటే ఎక్కడైతే జగన్నాథ్ ఉన్నారో ఆ శ్రీధామం నుంచి మళ్ళీ ఆయన ప్రతి సంవత్సరం కూడా రథయాత్రలో వెళ్తారు గుండిచా ధామం. ఆ గుండిచా ధామమేమో బృందావనం, ఇక్కడ ఉన్న ఈ శ్రీధామమేమో మనకి ద్వారక. ఆ విధంగా మనము దానికి ప్రతీకగా ప్రతి సంవత్సరాన్ని కూడా మనం రథయాత్రని జరుపుకుంటూ ఉంటాం ముఖ్యంగా. అయితే అసలు ఈ జగన్నాథు ఎప్పుడు ఆవిర్భవించారు, ఎలా ఆవిర్భవించారు అనేది చాలా ముఖ్యం. అంటే చాలా మందికి తెలియదు అసలు జగన్నాథ రూపం అనేది ఎలా వచ్చింది, అది భూమి మీదకి ఎలా వచ్చింది, అసలు జగన్నాథ రూపం యొక్క ప్రత్యేకత ఏమిటి, ఇది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. జగన్నాథ రూపం ఎలా వచ్చింది అంటే మనకి ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు బృందావన వాసులందరినీ విడిచి మధురకు వెళ్ళి ఆ తర్వాత అక్కడి నుంచి ద్వారకకు వెళ్తారు. ద్వారకలో ఒక పెద్ద రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని ద్వారకకు వెళ్ళి ద్వారకలోనే ఉంటున్నారు. ఆయన 16,108 మంది భార్యలతో ఉంటున్నారు. అయితే అంతమంది భార్యలతో ఉన్నా కానీ
కృష్ణుడు రాత్రిపూట ప్రతిరోజు నిద్రలో కలలో కలవరిస్తూ ఉన్నారనమాట. ఎవరిని? గోపికల్ని, బృందావన వాసుల్ని అందరినీ కూడా కలవరిస్తూ ఉన్నారు. కలవరిస్తూ ఉంటే వాళ్ళందరికి అనిపించింది. ఏమిటి అంటే ఇప్పుడు మనకి ఎక్కడో మన మనసు లోపల పొరల్లో ఉన్న జ్ఞాపకాలు కొన్నిసార్లు కళల రూపంలో బయటకొస్తాయి. కొన్నిసార్లు కళ్ళకి ఏ విధమైన మీనింగ్ ఉండదనుకోండి. కానీ కొన్నిసార్లు ఉంటుంది. ఎస్పెషల్‌గా భక్తులకి, ఎస్పెషల్‌గా కృష్ణుడికి అయితే ఖచ్చితంగా. ఇంకా ఆయన మేము ఇంతమంది ఉన్నాము, ఇంత ప్రేమగా చూసుకుంటున్నాము. అయినా సరే కృష్ణుడు ఎందుకు ప్రతిరోజు రాత్రిపూట కలలో ఆ బృందావన వాసుల్ని ఎందుకు గుర్తు చేసుకుంటాడు? ఏముంది ఆ బృందావనంలో? వాళ్ళందరితో కృష్ణుడి యొక్క జ్ఞాపకాలేమిటి? ఏం చేశాడు? తెలుసుకోవాలి. ఎవరినడిగి తెలుసుకోవాలి? వాళ్ళకర్థం కాలేదు. బలరాముడు ఆయనతో ఉన్నారు. కానీ బలరాముడిని అడగలేరు వీళ్ళెళ్లి. మరి ఎవరినడగాలి అని వాళ్ళందరూ ఆలోచిస్తే వాళ్ళకి గుర్తొచ్చింది ఎవరి పేరు? రోహిణి మాత. రోహిణి మాత. రోహిణి మాత. రోహిణి మాత బలరాముడి యొక్క తల్లిగారు. తల్లి. తల్లి తల్లి. అయితే రోహిణి మాతనైతే వాళ్ళు సులభంగా వాళ్ళ అత్తగారు కాబట్టి అడగవచ్చు. వెళ్ళి అందరూ అడిగారు. మాకు చెప్పండి కృష్ణుడు ఎందుకు అలా కలవరిస్తూ ఉన్నాడు? ఎవరు వాళ్ళు? వాళ్ళకి కృష్ణుడికి ఉన్న బంధం ఏమిటి? ఆయన వెళ్తే సరే నేనైతే చెప్తాను మీకు. మీరు కోరుకుంటున్నారు కాబట్టి చెప్తాను. కానీ నేను చెప్పేటప్పుడు ఎవరు వినకూడదు. ముఖ్యంగా కృష్ణుడు, బలరాముడు మాత్రం అస్సలు వినకూడదు. వింటే వాళ్ళకి ఇంకా ఆ బృందావన జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతారు. మీరే నష్టపోతారు అలా అయితే. మరి ఏం చేద్దాం వినొద్దు అంటే ఏం చెయ్యాలి అని అందరు ఆలోచించి వాళ్ళ యొక్క ఆడబిడ్డ గుర్తొస్తుంది సుభద్రామాత. ఆమెని రిక్వెస్ట్ చేద్దాం, ఆమె అయితే మనకి హెల్ప్ చేస్తుంది అని చెప్పి అందరూ వెళ్ళి అడిగారు. సరే అంతమంది వదిలిని అడుగుతున్నారు ప్రేమగా అని ఆమె ఒప్పుకుంటుంది. ఒప్పుకొని ఆ కథ రోహిణి మాత చెప్తుంటే ఎవ్వరు వినకుండా కాపలా కాసే బాధ్యత ఎవరిది? సుభద్ర. సుభద్ర. అయితే ఆమె కాపలా కాస్తూ ఉంది. కాస్తూ ఉంటే రోహిణి మాత చెప్పడం ప్రారంభించింది. ఆమె ఎంతో అందంగా బృందావన వాసుల గురించి కృష్ణుడికి బలరాముడు చేసిన లీలలు అన్నీ వివరిస్తూ ఉంటే ఈమె కాపలాగా ఉన్నాను అని మర్చిపోయి ఈమె కూడా ఎంతో సంతోషంగా ఆ లీలలన్నీ వింటూ ఉంది. వింటూ ఉంటే కృష్ణుడు బలరాముడు వచ్చారు. వచ్చి సుభద్ర ఏంటి ఇంత శ్రద్ధగా ఏదో వింటూ ఉంది అని ఏం వింటుందా అని వాళ్ళిద్దరు కూడా వచ్చి వింటారు. ఆమె ఏం వింటుందా చూద్దాము అని వచ్చి వింటే వాళ్ళకి అర్థమవుతుంది. ఓ బృందావన లీలలు చెప్తుంది రోహిణి మాత అని వాళ్ళిద్దరికీ ఎంతో సంతోషం కలుగుతుంది. అలా ముగ్గురు కూడా తన్మయత్వంతో వింటూ ఉంటారు. వింటూ ఉంటే ఇంకా ఆమె లీలలు చెప్తూ ఉంటే అది వినగానే కాసేపటికి వాళ్ళకి ఏమైపోయిందంటే ఎంతో ఆనందంతో పారవశ్యంలో వాళ్ళు మహాభావ రూపంలోకి వెళ్ళిపోయారనమాట. మహాభావ రూపం అంటే మొత్తము వాళ్ళకున్న బయటికి కనిపించే ఈ కర్మేంద్రియాలు ఉంటాయిగా చేతులు కాళ్ళు ఇవన్నీ కూడా మొత్తం కుంచుకొని పోయాయి అనమాట. బాడీ లోపలికి కుంచుకొని పోయి శరీరం అంతా పొట్టిగా చేతులు కాళ్ళు కూడా పొట్టిగా అయిపోయాయి. అసలైతే కాళ్ళు కనిపించవు మనకి జగన్నాథ్. అలా కుంచుకొని పోయారు. వాళ్ళు మోకాళ్ళ మీద నిలబడ్డారు. అలా ఏమీ కూడా కనిపించకుండా అలా చిన్నగా అయిపోయి కళ్ళు మాత్రం పెద్దం చేసుకొని అలా శ్రద్ధగా వింటూ ఉన్నారు. శ్రద్ధగా వింటూ ఉంటే అప్పుడు దాన్నే మహాభావ రూపం అంటారనమాట. ఈ మహాభావ రూపాన్ని కానీ ఈ మహాభావ భావాన్ని కానీ ఎవరు వ్యక్తం చేయగలరంటే స్వయంగా కృష్ణుడు మాత్రమే. మిగిలిన ఎవరికి అది సాధ్యం కాదు. అలా ఆ మహాప్రకాశ రూపాన్ని ఆయన వాళ్ళ ఆ రూపంలో తన్మయత్వంలో వింటూ ఉంటే అక్కడికి వస్తాడు స్వయంగా నారద మహాముని. నారద మహాముని వచ్చి ఆయన అంటాడనమాట, నేను చూశాను స్వామి, నేను చూశాను అని గట్టి గట్టిగా ఆయన గెంతుతూ ఉంటాడు ఆనందంతో. అప్పుడు వాళ్ళు ముగ్గురు కూడా వాళ్ళ యొక్క భావంలోంచి బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చి నారద మహామునిని అడుగుతారు, ఏం చూశావు నువ్వు అంటే మీ రూపాన్ని నేను చూశాను, మీ ప్రత్యేకమైన ఈ మహాభావ రూపాన్ని నేను చూశాను. చూసావు కదా, సరే ఎవరికి చెప్పకు, నేనేం ఎవరికి చెప్పను స్వామి, కానీ నాకు ఒక వరం ఇవ్వండి. ఏం వరం కావాలి నీకు ఇప్పుడు అంటే ఆయన అడుగుతారనమాట. మేము ఎప్పుడు ఏ రూపాన్ని చూసామో ఈ రూపము అందరికీ చూసే భాగ్యాన్ని ఇవ్వండి అని అడుగుతారనమాట. అప్పుడు స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు వరం ఇస్తాడు. ఏమిటి అంటే
సరే, ఈ రూపాన్ని అందరికీ చూసే అవకాశం ఉంటుంది. ఎక్కడ అందరికీ, ఎక్కడ చూడగలుగుతారు వాళ్ళు అంటే కలియుగంలో, కలియుగంలో కాదు, ఇదే రూపాన్ని, నా జగన్నాథుడి యొక్క రూపాన్ని భూమి మీద ఉన్న అందరూ కూడా చూసే విధంగా నేను జగన్నాథ రూపంలో, దారు బ్రహ్మ రూపంలో నేను ఆవిర్భవిస్తాను అని చెప్తారు భూమి మీద. ఆయన కూడా చాలా సంతోషిస్తాడు. ఎప్పుడు ఏంటి అనేది అందరూ ఎదురు చూస్తూ ఉంటారనమాట. ఆ సమయం ఎలా వచ్చింది, ఎలా ఆసన్నమైంది తెలుసుకోవడానికంటే ముందుగా మనము అసలు ఆయన ఎక్కడ ఆవిర్భవించబోతున్నారు, ఆ ప్రదేశం గురించి తెలుసుకుందాం. అసలు అది ఎలా ఆవిర్భావం జరిగింది. ఆ సమయంలో అది చెప్పిన తర్వాత కొంతకాలానికి బ్రహ్మదేవుడు, ఆయన బ్రహ్మదేవుడి యొక్క బాధ్యత ఏమిటి? స్వయంగా భగవంతుడు సృష్టి చేశాడు. ఏం సృష్టి చేశాడు? సర్గని సృష్టి చేశాడు. సర్గ అంటే ఏమిటి? ప్రధానమైన మూలకాలని, భౌతికమైన తత్వాలని ఆయన సృష్టి చేశాడు. ఆ భౌతికమైన తత్వాలతోని మళ్ళీ తరువాత సృష్టి చేశారు. దాన్ని విసర్గ అంటారు. ఆ సృష్టి చేసింది బ్రహ్మదేవుడు. ఆ సృష్టి చేసింది బ్రహ్మదేవుడు. ఉదాహరణకి మనం ఎప్పుడు కూడా చెప్పుకుంటూ ఉంటాం, మన దగ్గర సిమెంట్ ఉంది, ఇసుక ఉంది, ఇటుకలు ఉన్నాయి, మళ్ళీ ఇనుము ఉంది, అన్నీళ్లు ఉన్నాయి. అన్నీ ఉంటే ఏం చేస్తాం? ఫస్ట్ అవన్నీ ఉంటేనే మనం ఇల్లు కట్టగలం. అవి లేకుండా ఎవరైనా ఇల్లు కట్టగలరా? కట్టలేరు. అంటే ఫస్ట్ సృష్టి ఏమిటి? ఈ మూలకాలు, దీన్నే సర్గ అంటారు. వీటన్నిటితో కలిపి ఆయన తర్వాత సృష్టి చేశారు బ్రహ్మదేవుడు, అది విసర్గ. అదేమిటి? విసర్గని ఇల్లు కట్టడంతో పోల్చవచ్చు. ఇది పోలిక, కానీ ఇంత సులభం కాదు. సృష్టి కానీ ప్రతి సృష్టి కానీ, సర్గ కానీ విసర్గ కానీ రెండు కూడా అతి కష్టము. అయితే అలా బ్రహ్మదేవుడే కదా అందరి జీవులకి కూడా వాళ్ళ కర్మానుసారం ప్రతి జీవికి కూడా శరీరాన్ని ఇచ్చారు. అయితే శరీరాన్ని ఇస్తే, ఆ శరీరాన్ని ప్రతి జీవుడికి ఇచ్చిన తర్వాత బ్రహ్మదేవుడికి ఒకటి అనిపించింది అనమాట. ఏమనిపించిందంటే, ఇంతమంది జీవులు ఉన్నారు, వీళ్ళందరి యొక్క భావాలు వాళ్ళందరికీ తెలుసుగా. వాళ్ళ సూక్ష్మ శరీరం ఎలా ఉంది దాన్ని బట్టి అందరికీ స్థూల శరీరాన్ని ఇస్తున్నాడు బ్రహ్మదేవుడు. అంతే, బ్రహ్మదేవుడికి అందరి గురించి తెలుసు. అయితే ఆయనకు అనిపించింది, ఇటువంటి మూర్ఖులైన ఈ జీవులు అజ్ఞానంలో ఉన్నారు, వీళ్ళందరూ కూడా అసలు ఎలా తరింపబడతారు, వీళ్ళ యొక్క భవిష్యత్ ఏమిటి అని ఆయన చింతపడుతున్నాడు అనమాట. ఒక తండ్రి బిడ్డల గురించి ఎలా చింతపడతాడో, బ్రహ్మదేవుడు కూడా మనందరికీ శరీరాలను ఇచ్చాడు కాబట్టి ఒక విధంగా మనకి బ్రహ్మదేవుడు కూడా తండ్రి. ఆయన బాధపడుతూ ఉన్నాడు. ఆయన బాధపడుతూ ఉంటే, ఆయన చింతపడుతూ ఉంటే, బ్రహ్మదేవుడి మనసుని తెలుసు కదా కృష్ణుడికి, ఆయన మనసులో ఏముందో. అప్పుడు ఆయన మనసులో ఆయనకి ఆయనకి దర్శనం ఇచ్చి బ్రహ్మదేవుడికి స్వయంగా భగవంతుడు చెప్తూ ఉన్నాడు అనమాట. నువ్వు బాధపడుతున్నావు, నీ చింత సరి అయినదే, కానీ నువ్వు బాధపడకు. నేను స్వయంగా భూమి మీద ఆవిర్భవిస్తాను. ఆవిర్భవించి ప్రతి ఒక్కళ్ళకి కూడా దర్శనం ఇచ్చి వాళ్ళందరినీ కూడా నేను తరింప చేస్తాను. నువ్వు ఎక్కువగా దుఃఖపడకు, బాధపడకు అని చెప్తారనమాట. ఎక్కడికి వస్తారు స్వామి, మీరు ఎక్కడ ఉంటారు అని ఆయన అడుగుతారు. అడిగితే ఆయన చెప్తారనమాట, నీలాచల ధామంలో నీలమాధవ రూపంలో లక్ష్మీ సమేతంగా నేను అక్కడికి వచ్చి కొలువై ఉంటాను కలియుగంలో. ఆ కలియుగం కాదు, భూమి మీద నేను కొలువై ఉంటాను అని చెప్తాడు. అది చెప్పగానే ఆయన చాలా సంతోషిస్తాడు బ్రహ్మదేవుడు. ఆయన చెప్పగానే ఆయన బ్రహ్మదేవుడికి, ఆ భగవంతుడికి ప్రణామం చేసుకొని, అసలు ఎక్కడ ఉన్నాడు భగవంతుడు, ఆ ప్రదేశం ఎక్కడ ఉంది అని వెతకాలి అని ఆయన భూమి మీదకి వచ్చి, ఆ నీలాచల ధామము ఎక్కడ ఉంది, ఈ పురుషోత్తమ క్షేత్రం ఎక్కడ ఉంది అని మొత్తం ఆ నీలాచల పర్వతాన్ని ఆయన వెతికి ఆ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉన్న లక్ష్మీ సమేతంగా ఉన్న నీలమాధవుని దర్శించుకుంటాడు. దర్శించుకోగానే ఆ నీలమాధవ్ ఎలా ఉంటాడంటే, ఆ పేరులోనే ఉందన్నమాట. మాధవ్ అంటే మాధవుడు, నీల అంటే బ్లూ కలర్ లో, నీల రంగులో ఉన్న మాధవుడు ఎలా ఉన్నాడంటే పూర్తిగా మణి మకుటం, మణితో తయారు చేయబడిన రూపం. బ్లూ కలర్, సాఫైర్ ఉంటుంది కదా బ్లూ కలర్ లో, అది ఎంతో దేదీప్యమానంగా మెరిసిపోతూ ఉంటుంది, కానీ అది నీలమణి బ్లూ కలర్ లో ఉంది. అటువంటి రూపంలో నీలమాధవుడు అక్కడ ఉన్నాడు లక్ష్మీ సమేతంగా. అది చూసిన ఆయన ఆశ్చర్యపోయాడు అనమాట. ఎంతో అద్భుతమైన దర్శనం, ఎంతో పెద్ద విగ్రహం, ఎంతో అద్భుతమైన దర్శనం.
అది చూసి చాలా సంతోషిస్తాడు. అక్కడ ఆ నీలమాధవ్ ఎక్కడ ఆవిర్భవించి ఉన్నాడో అక్కడ ప్రదేశంలోనే రోహిణీ కుండం అనేది ఒక కుండం ఉందన్నమాట. ఆ రోహిణీ కుండాన్ని ఆ ముందుగా ఎక్కడైతే ఆ ప్రదేశానికి వెళ్ళాడో, వెళ్తూ ఉంటే ఆయన ముందుగా నీలమాధవ్ కంటే ముందుగా ఆయన రోహిణీ కుండనే దర్శనం చేసుకుంటాడు. రోహిణీ కుండని దర్శనం చేసుకున్న తర్వాత నీలమాధవ్ని దర్శనం చేసుకుంటాడు. దర్శనం చేసుకున్న తర్వాత అక్కడికి ఒక కాకి వస్తుంది. కాకి వచ్చి ఆ కుండంలోని నీళ్లు తాగగానే వెంటనే ఆ కాకి రూపం మారిపోయి చతుర్భుజ నారాయణ రూపం వస్తుంది. భగవంతుడి యొక్క నిత్య పార్షదులు వైకుంఠధామంలో ఎప్పుడు కూడా చతుర్భుజ నారాయణ రూపంలోనే ఉంటారు. వైకుంఠధామంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆయన రూపాన్నే కలిగి ఉంటారు. దాన్ని ఏమంటారు? సారూప్యముక్తి, సేమ్ రూపం అన్నమాట. ఆ విధంగా నీలమాధవ్ని దర్శనం చేసుకుని ఆ రోహిణీ కుండంలో ఆ కాకికి ఎప్పుడైతే వాటర్ తాగగానే ఆ విష్ణు రూపం వచ్చిందో, చతుర్భుజ నారాయణ రూపం చూడగానే ఆయన ఆశ్చర్యపోతాడు. ఇది ఎలా సాధ్యమైంది? ఒక కాకికి ఇంత సులభంగా ఎలా వచ్చింది ఈ రూపము అని ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయి ఇంత పవిత్రమైన క్షేత్రము, ఇంత గొప్ప ఎక్కడా చూడలేదు ఇలా. కేవలం ఇలా నీటిని తాకగానే విష్ణు రూపం రావడము, నిత్య పార్షదులు అయిపోయి భగవద్ధామానికి వెళ్ళిపోవడం, ఇది ఎక్కడా చూడలేదు అని బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోతూ ఉంటే అదే చూశాడు యమధర్మరాజు కూడా. ఆయన కూడా వస్తాడు. ఆయన కూడా వచ్చి ఆయన కూడా ఆశ్చర్యపోతాడు అనమాట. ఆశ్చర్యపోయి మరి ఎవరైనా సరే ఇలా ఈ ధామానికి వచ్చి ఈ నీళ్లు తాగినా లేకపోతే ఇక ధామాల్లో ప్రవేశించగానే వాళ్ళకి ఇలా ముక్తిని ఇచ్చేస్తే ఇంకా మరి నాకేం పని ఉంటుంది? యమధర్మరాజుగా నాకు ఇంకేం పని ఉండదు అని ఆయన ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. ఆలోచిస్తుంటే అప్పుడు స్వయంగా లక్ష్మీదేవి లక్ష్మీదేవి బ్రహ్మదేవుడికి మరియు యమధర్మరాజుకి దర్శనమిస్తుంది. దర్శనమిచ్చి ఆమె చెప్తుందన్నమాట, నిజమే నువ్వు అనుకున్నది యమరాజా, నీకు ఎంతో పని ఉంది, బాధ్యత ఉంది, కానీ శ్రీక్షేత్రంలో ఇక్కడ మాత్రం కాదు. ఇంకెక్కడైనా చూసుకో, నీకేమన్నా ఇంకా పని ఉంటే, నీ బాధ్యతలు నీ సేవ ఏమన్నా ఉంటే ఎక్కడైనా చూసుకో, ఇక్కడ కుదరదు. ఇక్కడికి ఎవరొచ్చినా కానీ వాళ్ళకి ముక్తి తప్పనిసరి అని లక్ష్మీదేవి చెప్తుంది. అప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఎవరు చెప్తారు మాతాజీ ముక్తి తప్పనిసరి అని? అలా అలా లభిస్తే లక్ష్మీదేవి చెప్తుంది. లక్ష్మీదేవి చెప్పింది మాతాజీ. ఉంటుంది. లక్ష్మీదేవి చెప్పగానే అయితే ఇంత ప్రత్యేకమైన ప్రదేశము, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ముక్తి వస్తే అప్పుడు ఆమంటుంది అనమాట యమధర్మరాజు సందేహాలు చూసి, అంటే ఇక్కడ ఎవరైతే ఇక్కడికి వస్తారో వాళ్ళకి ఎంతో కొంత సుకృతి ఉంటేనే వస్తారు. ఒకవేళ వచ్చిన వాళ్ళు అభక్తులైనా సరే వాళ్ళకి ధామ యొక్క పవిత్రత వల్ల వాళ్ళ మనసుల్లో కూడా మార్పు వస్తుంది. అందుకని ఇక్కడ వచ్చిన వాళ్ళెవరికైనా కానీ ముక్తి తప్పనిసరి. వాళ్ళలో ఎంతో మార్పు వస్తుంది. భక్తితో గనక జగన్నాథుణ్ణి సేవించుకుంటే ఎవరికైనా ముక్తి అక్కడ. అలా చెప్పగానే వీళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటారు. అప్పుడు బ్రహ్మదేవుడికి లక్ష్మీదేవి ఒక ఆజ్ఞ కూడా ఇస్తుంది అనమాట. ఏమిటంటే ఇప్పుడు కొంతకాలం తర్వాత ఆ ఒక మనువు ఉంటారు. ఆయన బ్రహ్మదేవుడి యొక్క వంశంలోనే జన్మిస్తారు. ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు. ఆయన పేరు ఇంద్రద్యుమ్న మహారాజా. ఆ ఇంద్రద్యుమ్న మహారాజు ఎంతో గొప్ప భక్తుడు. ఆయన చేత నువ్వు 1000 అశ్వమేధ యజ్ఞాలు చేయించు. ఎప్పుడు 1000 అశ్వమేధ యజ్ఞాలు ఆయనతో చేయిస్తావో అప్పుడు నేను దారు బ్రహ్మ రూపంలో భగవంతుడు ఇక్కడ వెలుస్తాడు. వెలిసిన తర్వాత విశ్వకర్మ వచ్చి స్వయంగా భగవంతుడి యొక్క విగ్రహాలని చెక్కుతాడు. ఇదంతా కూడా ఇక ముందు జరుగుతుంది. ఈ బాధ్యతని నువ్వు తీసుకో అని బ్రహ్మదేవుడికి లక్ష్మీదేవి స్వయంగా ఇన్స్ట్రక్షన్ కూడా ఇస్తుంది అనమాట. అది విని వాళ్ళిద్దరు కూడా చాలా సంతోషిస్తారు. ఆ తరువాత ఏం జరుగుతుంది?
ఆమె ఇంకా చెప్తూ ఉందన్నమాట. ఇంకా ఏం చెప్తుంది, ఇంకా ఈ క్షేత్రం గురించి మాకు చెప్పండి అని అడిగినప్పుడు చెప్తూ ఉంది. అయితే ఇదంతా కూడా డిస్కషన్ ఎక్కడ ఉంది? ఇదంతా కూడా మనము జగన్నాథ ఈ ఆవిర్భావ లీల అంతా కూడా జైమిని ఋషి చెప్తూ ఉన్నారు స్కంద పురాణంలో. స్కంద పురాణం ఆధారంగా మనం ఇప్పుడు చర్చిస్తున్నాం. అనేక పురాణాల్లో కూడా మనకి జగన్నాథ కథ గురించి చర్చించారు, కానీ స్కంద పురాణంలో మాత్రం ప్రత్యేకంగా విస్తృతంగా చర్చించారు కాబట్టి అది మనం డిస్కస్ చేస్తున్నాం. ఇది జైమిని ఋషి చెప్తూ ఉన్నారనమాట అక్కడ ఉన్న భక్తులకి. ఏం జరిగింది అంటే లక్ష్మీదేవి ఈ విధంగా బ్రహ్మదేవుడికి మరియు యమధర్మరాజుకి దర్శనం ఇచ్చి లక్ష్మీదేవి చెప్తుంది అని జైమిని ఋషి చెప్తూ ఉన్నారు. ఇంకా లక్ష్మీదేవిని అడిగారు, ఇంకా మాకు చెప్పండి ఈ క్షేత్రం యొక్క గొప్పతనం. అప్పుడు ఆమె చెప్పింది. ఆమె ఎవరి గురించి చెప్పింది అంటే మార్కండేయ మహాముని. మార్కండేయ మహాముని ఎంతో గొప్ప భక్తుడు. ఆయన ఎంతో గొప్ప విష్ణు భక్తుడు, శివ భక్తుడు కూడా, విష్ణు భక్తుడు కూడా. ఆయన ఎన్నో సంవత్సరాలు తపస్సు చేయడం వలన భగవంతుడి యొక్క కృపతోనే ఆయన ఒక వరాన్ని పొందుతాడు. ఏమిటి అంటే ఆ వరము ఆయనకు దీర్ఘాయువు. ఆయనను అందుకే చిరంజీవి, దీర్ఘాయువు అని కూడా పిలుస్తుంటారు. అంటే ఎప్పటికీ మరణించడు అని. ఎప్పటికీ మరణించడు అంటే అలానే ఉంటాడా భగవంతుడిలాగా అంటే అలా కాదు. ఆయన ఆయువు దీర్ఘాయువు కాబట్టి చిరంజీవి అని, ఎప్పటికీ మరణించడు అని చెప్తూ ఉంటారు. ఆయన ఆయుష్ ఎంత అంటే 7 కల్పాలు. బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజుని ఒక కల్పము అంటాము. ఆ ఒక రోజులో ఎంత కాలం ఉంటుంది అంటే 1000 చతుర్యుగాలు. ఒక చతుర్యుగం అంటే అందులో 4 యుగాలు ఉంటాయి. కలియుగము, ద్వాపర యుగము, త్రేతాయుగము మరియు సత్యయుగము. ఈ 4 యుగాలను కలిపి మనము ఒక చతుర్యుగం అంటాము. ఇటువంటి చతుర్యుగాలు 1000 ఉంటాయి. దాన్ని మనం ఒక కల్పము అంటాం. ఇటువంటి 7 కల్పాల ఆయుష్ ఉంది మార్కండేయ మహామునికి. మార్కండేయ మహాముని 7 కల్పాల ఆయుష్ ఉంది. కానీ ప్రతి కల్పం అయిపోగానే ప్రళయం వస్తుంది. బ్రహ్మదేవుడి యొక్క పగలు సమయం అయిపోగానే ప్రళయం వస్తుంది. ప్రళయం వచ్చేసింది. అయితే ఆయన ఏం చేస్తున్నారు? ప్రళయం వచ్చింది. ఎన్ని కల్పాల వయసు ఉంది మాతాజీ మార్కండేయమునికి? 7 కల్పాల 7 వయసు. కల్పాల వయసు. కల్పాలు మాతాజీ. 7 కల్పాల వయసు మాతాజీ. 7 కల్పాలు. ఒక కల్పంలో ఎన్ని ఎన్ని చతుర్యుగాలు ఉంటాయి? 4 యుగాలు. 4 మాతాజీ. సత్యయుగం, త్రేతాయుగం, 4 యుగాలు. ద్వాపరయుగం, కలియుగం. అయితే బ్రహ్మదేవుడి యొక్క పగలు టైం అయిపోగానే, ఒక కల్పం అయిపోగానే ప్రళయం వచ్చింది. ప్రళయం వస్తే ఏం జరుగుతుంది? చాలాసార్లు చెప్పుకున్నాం. ఎలా అంటే ఒక ఏనుగు ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్దగా వర్షపు చుక్క పడుతుంది. ఏనుగు ఎంత పెద్దగా, ఎంతలా ఉంటుందో మన ఇంట్లో ఇప్పుడు పడే వర్షం చుక్క ఎంత ఉంటుంది? సన్నగా ఉంటుంది. ఇంత సన్నగా చూడలేదు. అంత పెద్ద వర్షం వస్తుంది. పిల్లర్ వర్షం అంటారు దాన్ని, స్తంభం లాగా. అయితే అంత వర్షం వచ్చి మొత్తం మునిగిపోతుంది. ఎవరైనా కానీ ఏం జరుగుతుంది? ప్రళయ సమయంలో జీవించి ఉండే జీవి ఉండరు, ఎప్పుడో మరణిస్తారు. మరి మార్కండేయునికి ఆయుష్ ఉంది కదా, ఆయన మరణించలేడు, అలా అని జీవించలేడు. ఎందుకంటే మొత్తం ప్రళయ జలంలో ఎంతో వాటర్, ఎంత లోతు ఉందనేది అసలు లెక్కనే లేదు. ఎన్ని నీళ్లు ఉన్నాయి లెక్కలేదు. అది మొత్తం మొత్తం వాటరే ఉంది. ఎక్కడ ఉంటాడు పాపం ఆయన? అలా జలంలో ఎక్కడ ప్లేస్ లేదు జలంలోనే మాతాజానికి. జలంలో కొట్టుకుపోతా ఉంటారు. ఆ జలంలో ఎంతసేపు అని వెళ్తాడు? అలసిపోతాడనమాట. ప్రళయ జలంలో ఇది అలసిపోయి ఆయన భగవంతుని కోరుకుంటాడు, నన్ను రక్షించు స్వామి, ఎక్కడ నాకు ఏ మార్గం లేదు అడుగుతూ ఉంటే అప్పుడు ఆయనకి కనిపిస్తుంది దూరంగా ఒక ప్రదేశంలో ఒక వటవృక్షం కనిపిస్తుంది. ఆశ్చర్యపోతాడు. ఇంత ప్రళయ జలంలో వటవృక్షం ఎక్కడి నుంచి వచ్చింది? ఆశ్చర్యపోయి ఆ వృక్షం వైపుగా వెళ్తాడు. వెళ్తే ఒక చిన్న ద్వీపంలో ఈ వటవృక్షం ఉంది. ఆయన ద్వీపానికి సంతోషిస్తాడనమాట. ఎక్కడ ఆయనకు భూమి కనిపించడం లేదు, వటవృక్షము ద్వీపము కనిపించింది. వెళ్తాడు. వెళ్తే ఆ వటవృక్షం మీద ఒక చిన్న పిల్లవాడు వటపత్రం మీద పడుకొని ఉంటాడు. ఆయనే వటపత్ర సాయి. వటపత్ర సాయి. సాయి. వటపత్ర సాయి. వటపత్ర. మాతాజీ.
ఆ వటపత్ర సాయి ఏం చేస్తూ ఉన్నారు? వటపత్ర సాయి పడుకొని ఆయన ఎడమ కాలి యొక్క బొటన వేలుని ఆయన నోట్లోనే పెట్టుకొని ఆయన చీకుతూ ఉన్నాడు. ఆ నాకుతూ ఉన్నాడు ఆ వేలిని. నాకుతూ ఉంటే ఆయన ఆశ్చర్యపోతాడు. ఎవరు ఈయన? ఎందుకు ఇక్కడ ఉన్నాడు అని చూస్తూ ఉంటే ఆయన వెంటనే గాలి పీల్చుకుంటారు వటపత్ర సాయి. గాలి పీల్చుకోగానే ముక్కులోంచి ఆయన లోపలికి వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్ళిపోగానే ఆయన బయట ఏం చూస్తున్నాడో లోపల అదే చూశాడు. అక్కడ ప్రళయ జలం ఉంది, మొత్తం విశ్వం ఉంది. ఆయన్ని ఆయన చూసుకున్నాడు, ఆయన ఆశ్రమం చూసుకున్నాడు. బయట ఇప్పటి వరకు ఏమి చూశాడో మొత్తం లోపల కూడా చూశాడు. నాకు ఆశ్చర్యమైంది. అదేంటి, మొత్తం నేను ఎక్కడ ఏం చూశానో బయట అంతా ఈయన లోపల ఉంది, ఈయన లోపలికి వెళ్ళిపోయిన అంతా ఈయనలో ఉంది. ఆయనకు అర్థమైపోతుంది, ఓ ఈయన ఎవరో కాదు, సామాన్యుడు కాదు, ఈయనే భగవంతుడు. ఆయనకు అర్థమవుతుంది. ఆయనకు అర్థం కాగానే వెంటనే మళ్ళీ ఆయన గాలి వదలగానే మొత్తం బయటకు వచ్చేస్తాడు ఆ వటపత్ర సాయిలోంచి ఈయన. అప్పుడు ఆయన ప్రార్థిస్తాడనమాట. స్వయంగా ఆయనే భగవంతుడని తెలుసుకొని ప్రార్థించి అలా వటపత్ర సాయి దర్శనం జరుగుతుంది మార్కండేయ మహామునికి. ఎంతో సంతోషిస్తాడు. ఇంకా ఆయన అక్కడే ఉండిపోతాడు అనమాట. ఆ వటవృక్షం ఎక్కడ ఉందో అదే క్షేత్రంలో ఆ ఉండిపోతాడు. ఉండిపోయి అక్కడ తపస్సు చేస్తూ ఉన్నాడు. తపస్సు చేస్తూ ఉంటే అలా ఎంతో కాలం తపస్సులో ఉంటాడు. ఆయన తపస్సుకి మెచ్చుకొని స్వయంగా శివపార్వతులు ఆయనకి దర్శనమిస్తారనమాట. శివపార్వతులు శివపార్వతులు దర్శనం ఇచ్చి ఆయన్ని దర్శనం ఇచ్చినా కానీ ఆయన తపస్సులోనే అలా నిమగ్నం అయిపోయి ఉంటాడు. ఆయనకి ఏమీ అర్థం కావడం లేదు. అప్పుడు ఎప్పుడైతే ఆయనకు దర్శనం ఇచ్చారో వాళ్ళు అర్థం కానప్పుడు ఏం చేస్తాడంటే భగవంతుడు వాళ్ళ హృదయం లోపలికి వెళ్తాడు. హృదయం లోపలికి వెళ్ళి అక్కడ దర్శనం ఇస్తాడు. హృదయం లోపల శివుణ్ణి దర్శనం చేసుకొని మార్కండేయముని అప్పుడు ఆయన తపస్సులోంచి బయటికి వస్తాడు. బయటికి రాగానే శివపార్వతుల దర్శనం జరుగుతుంది. ఎంతో సంతోషిస్తాడు. తర్వాత వాళ్ళిద్దరు అంటారనమాట, ఏమన్నా వరం కోరుకో, నీకేం వరం కావాలంటే అది ఇస్తాను, కోరుకో. నాకేం లేదు స్వామి, మీ దర్శనమే ఎంతో భాగ్యం, నాకు ఏ కోరిక లేదు అని ఆయన చెప్తారనమాట మార్కండేయుని. కానీ శివపార్వతులు ఏమంటారంటే, లేదు లేదు, మేమెంతో ప్రసన్నమయ్యా, మేము నీకు వరం ఇస్తాం అని చెప్పి మార్కండేయ మునికి వరం ఇస్తారనమాట. ఏమిటి అంటే, నీ ఖ్యాతి మొత్తము నలుమూలల ప్రపంచం కాదు అన్ని విశ్వాలలో కూడా మార్కండేయ ముని తెలియని వాళ్ళు ఉండరు. అందరికీ మార్కండేయ మహాముని గురించి తెలుసు. ఎంతో ఎంతో గొప్పవాడు ఆయన. ఆయుష్ గురించి మనకు అందరికీ తెలుసు. నీకెప్పటికీ ముసలితనం రాదు, నీకెంతో జ్ఞానం ఉంటుంది, భూత భవిష్యత్ వర్తమానాలన్నీ నీకు తెలిసి ఉంటాయి. భగవంతుడి యొక్క జ్ఞానాన్ని తెలుసుకుంటావు, ఆత్మ జ్ఞానం తెలుసుకుంటావు. నువ్వు ఎంతో జ్ఞాన సంపన్నుడివి. అలాగే నీకు ఎంతో వైరాగ్యం ఉంటుంది. పురాణాల గురించి శాస్త్రాల గురించి నువ్వు ఎంతో జ్ఞానాన్ని కలిగి ఉంటావు. ఆ జ్ఞానాన్ని అందరికీ ఇస్తావు కూడా. అందుకని గురువుగా ఉంటావు అని వాళ్ళిద్దరు కూడా ఆయనకి వరాన్ని ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇదంతా కూడా ఎవరు చెప్తున్నారు? లక్ష్మీదేవి స్వయంగా వివరిస్తూ ఉంది. ఎవరికి? యమరాజుకి మరియు బ్రహ్మదేవుడికి. బ్రహ్మదేవునికి. ఎందుకు చెప్పింది ఇదంతా లక్ష్మీదేవి? ఇంత గొప్ప ధామము నీలాచల ధామము, ఈ ధామం ఎప్పటికీ కూడా ప్రళయ సమయంలో కూడా భూమిలో మునిగిపోదు. అటువంటి ధామం ఇది. ఈ ధామమునే మనము శ్రీక్షేత్రం అని అంటాము. ఇది శంకు ఆకారంలో ఉంది కాబట్టి శంఖ క్షేత్రం అని అంటారు. స్వయంగా భగవంతుడే పురుషోత్తముడు, ఆయన నివసించే ప్లేస్ కాబట్టి పురుషోత్తమ ధామం అంటారు అని ఆ ధామం యొక్క ప్రత్యేకత అంతా లక్ష్మీదేవి చెప్తుంది. చెప్పిన తర్వాత ఈ విషయం వీళ్ళిద్దరు ఇలా చర్చిస్తూ ఉన్నారు అని జైమిని ఋషి అక్కడ ఉన్న భక్తులకు చెప్తూ ఉన్నారు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి ఇంకా సంతోషంతోనే అడుగుతూ ఉన్నారు, మీరు ఇప్పుడు చెప్పారు కదా ఒక రాజు గురించి, ఇంద్రద్యుమ్న మహారాజు ఉన్నారు అని, ఆయన గురించి చెప్పారు కదా, ఆ ఇంద్రద్యుమ్న మహారాజు గురించి మాకు చెప్పండి. ఆయన ఎంత గొప్ప భక్తుడు, ఆయన ఏం చేశారు, ఆయన గురించి మాకు చెప్పండి అని వాళ్ళందరూ అడుగుతున్నారనమాట. అయితే జైమిని ఋషికి వాళ్ళందరూ ఉత్సాహం చూసిన తర్వాత ఇంద్రజుమ్న మహారాజు గురించి ఆయన కూడా చెప్పాలి అని అనుకున్నారనమాట.
అయితే ఇక్కడ క్షేత్రం యొక్క గొప్పతనాన్ని కొంచెం ఉంది, నేను వివరిస్తాను ఇంద్రదుమ్న మహారాజు గురించి చెప్పడానికంటే ముందు. ఈ మార్కండేయ మహాముని అక్కడ ఒక శివలింగాన్ని ఆరాధన చేశారు కదా. ఇప్పుడు మొత్తము కూడా ఈ పూరి పూరి పుణ్యక్షేత్రంలో, పూరి ధామంలో మనకి ఎక్కడైతే విష్ణుధామము ఉంటుందో, విష్ణువుని ఎక్కడైతే ఆరాధిస్తారో, విష్ణువు కానీ కృష్ణ కానీ, అక్కడ క్షేత్రపాలకుడు ఎవరు ఉంటారంటే స్వయంగా పరమశివుడే క్షేత్రపాలకుడుగా ఉంటాడు. అయితే ఆ క్షేత్రము మొత్తము 8 వైపులా 8 దిక్కులుగా అష్టదిక్పాలకులుగా స్వయంగా పరమశివుడు ఉన్నారు. అందులో మనము ఒక్కొక్క దాని గురించి ఇక్కడ పేర్లు చర్చిద్దాము. అందులో ఇక్కడ మార్కండేయ మహాముని ఏ శివుణ్ణి ఆరాధించారో ఆ శివలింగం పేరు మార్కండేశ్వర లింగం. మార్కండేశ్వర శివలింగం అష్టదిక్పాలకుల్లో ఒక లింగం. తర్వాత ఇంకొకటి అక్కడ యమధర్మరాజు కూడా ఉన్నారు, ఆయన కూడా శివుణ్ణి ఆయన కూడా ప్రార్థించారు. అందుకని యమేశ్వర లింగము అని ఇంకొక లింగం ఉందన్నమాట. ఇంకొక లింగం ఏంటి అయితే ఈ దిక్పాలకుల్లో ఇప్పుడు 2 చర్చించాం. ఇంకొకటి బిల్వేశ్వర, బటేశ్వర, నీలకంఠ, ఈశానేశ్వర, క్షేత్రపాల. హరే కృష్ణ మాతాజీ, మ్యూట్ లో ఉండండి దయచేసి. సుగుణ మాతాజీ మ్యూట్ లో ఉండండి. మాతాజీ ఒక చిన్న డౌట్ మాతాజీ. మాతాజీ ప్రళయం వచ్చినప్పుడల్లా కూడా వటపత్ర సాయి వస్తారా? ప్రళయకాలం వచ్చినప్పుడల్లా కూడా అది చెప్పలేం మాతాజీ, అప్పుడైతే దర్శనం ఇచ్చారు. ఏది కూడా ఆయన ఇష్టం, భగవంతుడి ఇష్టం. ప్రతిసారి ఇలా వస్తాడా అది కూడా మనము చెప్పలేము. అప్పుడైతే మార్కండేయ మహామునికి దర్శనం ఇచ్చారు. మళ్ళీ ఇంకోటి మాతాజీ, మార్కండేయ మహామునికి ఫస్ట్ ఆయనకి ఆయుష్ తక్కువగా ఉంటది చాలా. అయితే ఆయన అప్పుడు శివ పార్వతులకి తపస్సు చేసిన తర్వాత ఆయన ఆయువు పెరుగుద్దని విన్నాం, అది కరెక్టేనండి? కావచ్చు మాతాజీ, ఆయన శివ పార్వతుల్ని ఆరాధన చేశాడు, విష్ణువుని కూడా ఆరాధన చేశాడు. ఇప్పుడు ఆయనకి దీర్ఘాయుషుడు అయ్యాడని మాతాజీ, అప్పుడు ఆయనకి దీర్ఘాయుషు వచ్చిందని చెప్పేసి అలా విన్నాం మాతాజీ. అది కూడా విన్నాము, ఇది కూడా విన్నాం మాతాజీ. ఆయన ఇద్దరిని ఆరాధన చేశారు. అయితే ఇక్కడ మనము హరే కృష్ణ, అందరూ మ్యూట్ లో ఉండండి. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏం చెప్తున్నాము, 8 రూపాలు అష్టదిక్పాలకులుగా శివుడు అక్కడ పూరీ క్షేత్రాన్ని సంరక్షిస్తూ ఉన్నారు. అలాగే ఎక్కడైతే అష్టదిక్పాలకుల రూపంలో శివుడు ఉంటాడో అక్కడే పార్వతీదేవి, ఉమాదేవి కూడా 8 అష్టచండీల రూపంలో ఆమె కూడా అక్కడ క్షేత్రాన్ని ఆమె కూడా కాపాడుతూ ఉందన్నమాట. అందులో ముఖ్యమైనది మొదటిది విమలాదేవి. ఈ విమలాదేవికే ఎప్పుడైతే స్వయంగా పూరీ క్షేత్రంలో జగన్నాథ మహాప్రసాదం ముందు విమలాదేవికి పంపించబడుతుంది, ఆమె తీసుకున్న తర్వాతనే మహాప్రసాదం రూపంలో భక్తులందరికీ ఇవ్వబడుతుంది. తర్వాత ఇంకొకటి, ఇదేమో మనందరికీ తెలుసు, విమలాదేవి భగవంతుడికి శ్రీక్షేత్రంలో జగన్నాథ్కి దగ్గరలోనే విమలాదేవి ఉంటుంది. ఇంకొకటి, ఈ శ్రీక్షేత్రానికి గుండిచా మందిరానికి మధ్యలో గ్రాండ్ రోడ్ ఉంటుంది. ఆ గ్రాండ్ రోడ్ మధ్యలో అర్ధాశాని అని ఒక అమ్మవారి విగ్రహం ఉంటుంది. అయితే ఈమెనే మోసీమా అని అంటారనమాట. ఇప్పుడు ఆ మోసీమా పేరుతో పిలుస్తున్నారు. ఈ అర్ధాశాని ప్రళయ సమయంలో అక్కడ ఉండే ప్రళయ జలంలో సగం జలాన్ని తాగేస్తుందంట. ఆ విధంగా ఈ అర్ధాశాని ఆ క్షేత్రాన్ని రక్షిస్తూ ఉంది. ఇంకా ఏమేమి ఉన్నాయంటే ఆమె అవతారాలు మఠమంగళ, విమలాదేవి, సర్వమంగళ, అర్ధాసేని, ఆలంబ, కాళరాత్రి, మరీచిక, చంద్రరూప. ఇలా 8 రూపాల్లో విమలాదేవి కూడా, అది మనకి అమ్మవారు ఉమాదేవి కూడా రక్షిస్తూ ఉంది. అక్కడే ఇంకా నరసింహస్వామి కూడా వెలిశారు. ఈ నరసింహస్వామి క్షేత్రం యొక్క గొప్పదనం కూడా మనం తర్వాత చర్చించుకుంటాం. అందుకని ఎక్కడ ఎవరికి కూడా, ఇక్కడ యమరాజుకి ఇక్కడ
ప్రవేశం లేదు, అవునులేండి. ఆయన యొక్క అవసరం లేదని స్వయంగా లక్ష్మీదేవి చెప్తుందన్నమాట. ఇందాక మనం చర్చించుకున్నాం. ఇందాక ఏం చెప్పింది లక్ష్మీదేవి? సర్వోషిషమను యొక్క కాలంలో ఇంద్రజుమ్న మహారాజు ఒక గొప్ప భక్తుడు, ఆయన వస్తారు అని చెప్పగానే ఆ ఇంద్రజుమ్న మహారాజు గురించి చెప్పమని జైమిని ఋషిని భక్తులు అడుగుతారు. ఇప్పుడు ఆ జైమిని ఋషి ఇంద్రజుమ్న మహారాజు గురించి చెప్పడం ప్రారంభించారు. ఇంద్రజుమ్న మహారాజు చాలా గొప్ప భక్తుడు. ఎంతో కాలము మొత్తము ప్రపంచం మొత్తాన్ని పాలిస్తూ ఉన్నారు ఆయన. ఒక ప్రదేశం అని కాదు, అయితే ప్రపంచం అంతా పాలిస్తూ ఉంటే ఏం జరిగింది అక్కడ? కొంతకాలం పరిపాలించిన తర్వాత ఆయనకు అనిపించింది చాలా గొప్పవాడు, ఎంతో మంచివాడు, ఎంతో మంచిగా ఆయన పరిపాలిస్తూ ఉన్నారు. అయితే ఆయన ఉన్న ప్రదేశం ఏంటిది? ఆయన అవంతి నగరంలో ఉన్నారు. అయితే ఆయన ఉన్న ప్రాంతం మలవా ప్రాంతము, అవంతి అనేమో ఆయన ఉండే నగరం. అయితే మొత్తం రాజ్యం ఆయన కిందనే ఉంది, ఆయనే సామ్రాట్. కానీ నేను ఉన్న ప్రాంతం మలవా ప్రాంతం. ఆయనకి ఇంతకాలం నేను పరిపాలించాను, ఇంకా నాకు తృప్తి ఉంది. మనకి అది ధర్మార్థ కామ మోక్షాల్లో నాకు ఇక మోక్షమే కాలి, భగవంతుడు తప్ప నాకు వేరే ఏది వద్దు అని అనిపించి ఆయన అందరినీ కూడా సమావేశపరుస్తారు. ఎవరెవరిని సమావేశపరుస్తారు? రాజ్యంలో ఉన్న గొప్పవాళ్ళు, చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు, ప్రజలు అందరినీ కూడా సమావేశపరుస్తారు. సమావేశపరిచి ఆయన మనసులో ఉన్న మాటని చెప్తారనమాట. నేను ఇక నుంచి భగవంతుడి యొక్క ధ్యానంలో నాకున్న ఈ సమయాన్ని పూర్తిగా గడపాలనుకుంటున్నాను. అయితే నాకు భగవంతుని స్వయంగా దర్శించుకోవాలని ఉంది. అటువంటి భగవంతుడి యొక్క రూపము ఎక్కడైనా ఉందా? ఎవరైనా చూసారా? ఎవరికైనా తెలుసా? నేను ఇంకా ఆయన సేవలో పూర్తిగా నా జీవితాన్ని గడపాలి అని అనుకుంటున్నాను, ఎవరికైనా తెలిస్తే చెప్పండి అని అడిగితే ఆ సభలోకి వచ్చిన ఒక సాధువు ఆ సభలోకి వచ్చిన ఒక సాధువు ఆయన చెప్తూ ఉన్నారనమాట. ఆయన ఏమన్నారంటే, మహారాజా మీరు ఇప్పుడు ప్రశ్నించారు కదా అందరినీ, నేను ఎంతో కాలంగా తిరగని పుణ్యక్షేత్రం లేదు. ఈ మొత్తం ప్రపంచంలో అన్ని పుణ్యక్షేత్రాలు నేను దర్శించుకున్నాను. అయితే ఈ మధ్య కాలంలోనే నేను ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళాను. అదే నీలాచల పర్వతం మీద ఉన్నటువంటి పురుషోత్తమ క్షేత్రము. నేను అక్కడికి వెళ్ళేసి వస్తున్నాను. అక్కడ నేను దర్శించుకున్నాను నీలమాధవుణ్ణి. ఆయన యొక్క రూపము ఎంతో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. ఆయన స్వయం భగవంతుడు అక్కడ వెలిసి ఉన్నాడు. నేను వెళ్ళాను, దర్శనం చేసుకున్నాను. ప్రతిరోజు కూడా అక్కడికి దేవీ దేవతలందరూ కూడా వచ్చి ఆరాధన చేస్తూ ఉన్నారు. నేను స్వయంగా ఆయన ప్రసాదాన్ని స్వీకరించాను, ఆయన దర్శించుకున్నాను. అక్కడ ఉన్న రోహిణీ కుండుని కూడా నేను దర్శించుకున్నాను. ఆ రోహిణీ కుండు యొక్క ప్రత్యేకత ఏమిటి అది కూడా చెప్తారు ఆయన. ఒక కాకి వచ్చి నీళ్లు తాగానే దానికి చతుర్భుజ నారాయణ రూపం వచ్చింది, ఆయన యొక్క భక్తుల రూపము. భక్తులు ఆ విధంగా ఆయన భక్తుడి యొక్క రూపాన్ని వచ్చి ఆయన వైకుంఠ ధామానికి వెళ్ళిపోయాడని చెప్పగానే ఇదంతా వింటాడు ఇంద్రజుమ్న మహారాజు. మీరు చెప్పింది చాలా బాగుంది, ఎంతో కృతజ్ఞతలు చెప్పి ఆ బ్రాహ్మణుడికి దానాలు సమర్పించి తరువాత చెప్తారనమాట. అక్కడ ఉన్న రాజ్యంలో ఉన్న మంత్రిని పిలిచి ఆయన అంటారు, సరే ఈ ప్రదేశానికి మనం వెళ్ళాలి అంటే ముందుగా మనం ఎవరైనా మన రాజ్యం నుంచి ఒకళ్ళు వెళ్ళాలి. వెళ్ళి అది ఎక్కడ ఉంది, ఎంత దూరంలో ఉంది, ఎలా వెళ్ళాలి, ఒకసారి అన్ని తెలుసుకొని వస్తే మనం వెళ్ళవచ్చు చెప్తారు. రాజు కోరిక ఎలా ఉందో ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. మనం అందరం కూడా వెళ్ళాలి అంటే ముందు ఎవరైనా కానీ వెళ్ళి చూసి రావాలి. అయితే మంత్రి గారు అంటారనమాట, ఎవరున్నారు అంత గొప్ప తెలియవాళ్ళు, ఎవరిని పంపించాలని రాజుగారు అడుగుతూ ఉంటే అప్పుడు మంత్రి గారు ఏమంటారంటే, మా తమ్ముడు ఉన్నాడు, ఎంతో గొప్ప బ్రాహ్మణుడు, జ్ఞాని, ఆయనకు అంత జ్ఞానం ఉంది, ఆయన వెళ్ళి రాగలరు, తెలుసుకోగలరు అన్ని, చాలా మంచి భక్తుడు. సరే అయితే ఆయన పేరు విద్యాపతిని పంపిస్తారు. నువ్వు వెళ్ళి ఈ పురుషోత్తమ క్షేత్రం ఎక్కడ ఉంది, ఎంత దూరంలో ఉంది అన్నీ తెలుసుకొని నువ్వు రా అని చెప్పి పంపిస్తారు. ఆయన వెళ్ళడం ప్రారంభిస్తాడు. ఎక్కడ? ఈ అవంతి నగరానికి తూర్పు దిక్కులో ఉందని చెప్తాడు ఆ సాధువు. ఆయన తూర్పు దిక్కుగా వెళ్తాడు.
ఎంతో దూరం ప్రయాణం చేస్తాడు. తూర్పు దిక్కులో ఎంతో దూరం ప్రయాణం చేసిన తర్వాత ఆయనకి నీలాచల ధామం దగ్గరికి వస్తాడనమాట. ఆయనకి చాలా సంతోషం కలుగుతుంది. నీలాచల ధామం దగ్గరికి వస్తున్నాను, నేను ఇంకా త్వరలో భగవంతుడిని దర్శనం చేసుకుంటాను. అయితే నీలాచల ధామం దగ్గరికి వెళ్తాడు. కానీ ఎక్కడికి ఉన్నాడు, ఎక్కడ నీలమాధవ్ ఉన్నాడు, ఈ క్షేత్రం ఎక్కడుందో ఆయనకు అర్థం కాలే. మొత్తం ఆ నీలాచల ధామంలో కూడా అంతా తిరుగుతూ ఉంటాడు. తిరుగుతూ ఉంటే ఆయన అలసిపోతాడు, కానీ దారి కనుక్కోలేకపోతాడు. అప్పుడు ఆయనకి కొన్ని శబ్దాలు వస్తుంటాయి, ప్రత్యేకమైన శబ్దాలు. ఆయన వెళ్ళి చూస్తే అక్కడ కొంతమంది సబర జాతి గిరిజన ప్రజలు ఉంటారు. వాళ్ళందరూ కలిసి ఏదో ఉత్సవం చేసుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో ఈయన అక్కడికి వెళ్తే వాళ్ళు ఆయన సంతోషంగా, ఈయన బ్రాహ్మణుడు దారి తప్పొచ్చాడు, ఎంతో అలసిపోయాడు అని అర్థమవుతుంది. అర్థమైపోయితే మంచిగా ఆయన ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చి ఆయన కూర్చోబెట్టి మంచి మాటలు మాట్లాడి ఆయన తర్వాత అడుగుతారనమాట, మీరు ఎక్కడికి వెళ్ళాలని వచ్చారు, చాలా అలసిపోయారు, రండి మా ఇంటికి వచ్చి మీరు ఆతిథ్యం స్వీకరించండి. అయితే స్వీకరించండి అంటే వెళ్తాడు, ఉంటాడు. తర్వాత ఆయన చెప్తాడనమాట ఆయన మనసులో మాట. ఎక్కడికి వచ్చారు మీరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే, నేను ఇలా నీలాచల ధామానికి వచ్చాను. ఇక్కడ నీలమాధవ్ని దర్శించుకోవడానికి మా మహారాజు ఇంద్రద్యుమ్న మహారాజు నన్ను ఇక్కడికి పంపించారు. అది వినగానే విశ్వవసుకి, ఆ సబరజాతి నాయకుడు ఉన్నాడు కదా, ఆయనకి భయం వేస్తుంది, బాధ కూడా కలుగుతుంది అనమాట. ఎందుకంటే ఆయనకి తెలుసు భవిష్యత్తులో ఇంద్రజుమ్న మహారాజుని ఇక్కడి నుంచి ఒక దూత వస్తాడు. తర్వాత ఈ నీలాచల ధామానికి ఇంద్రజుమ్న మహారాజు కూడా వస్తారు, ఆయన ఇక్కడే ఉంటారని ఆయనకి తెలిసింది. తెలిసి భవిష్యత్తు గురించి తెలుసు కాబట్టి ఆయనకు బాధ కలిగింది. వీళ్ళందరూ వచ్చి మాకు నీలమాధవ్ని దూరం చేస్తారేమో అని వాళ్ళకి కొంత బాధ కలిగింది అనమాట. అయితే ఈ కథ అనేది మాతాజీ అనే కొన్ని పురాణాల్లో ఒక విధంగా, కొన్ని పురాణాల్లో ఒక విధంగా ఉంది. అయితే మనం ఇక్కడ ఒకటి తెలుసుకుందాం. ఒకటి ఏం చెప్తున్నారంటే, స్వయంగా విశ్వవసువే బ్రాహ్మణుడు, ఆయన అడిగాడు కాబట్టి భవిష్యత్తు ఆయనకు తెలుసు, ఒక వ్యక్తి వస్తాడు, ఇంద్రజుమ్న మహారాజు పంపిస్తారని, బ్రాహ్మణుడు వస్తాడని ఆయనకి తెలిసి ఆయనే స్వయంగా తీసుకుని వెళ్ళాడు అని చెప్తారు. ఇంకొంతమంది ఏం చెప్తారంటే, ఆయన వెళ్ళలేదు, ఆయన ఒప్పుకోలేదు విశ్వవసు, ఆయన అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత విశ్వవసు యొక్క పుత్రికని వివాహం చేసుకొని ఆ పుత్రి యొక్క సహాయంతోని విశ్వవసుని ఒప్పించి ఆయన వెళ్తాడు. వెళ్ళేటప్పుడు కూడా ఆయన కళ్ళకు గంతలు కట్టుకొని తీసుకొని వెళ్తాడు విశ్వవసు. కానీ వెళ్ళేటప్పుడు ఈయన ఆవాల గింజలు వేస్తూ వెళ్తాడు. ఆ ఆవాల గింజలు కొన్ని రోజులకి ఆయన వెళ్ళి దర్శనం చేసుకొని కొన్ని రోజులకు ఆవాల గింజలు మొలకెత్తుతాయి. అప్పుడు ఆయన తర్వాత వెళ్ళి ఆ దారి ఎక్కడ ఉందో కనుక్కొని అవన్నీ తెలుసుకున్న తర్వాత ఆయన తిరిగి ఇంద్రజమున మహారాజ్ దగ్గరికి వెళ్తాడు. రెండు రకాలుగా ఉన్నాయి మాతాజీ, ఏదైనా కరెక్టే. మొత్తం మీద విశ్వవసు ఆయన్ని తీసుకొని ఆ ఎక్కడైతే ఆ నీలాచల ధామం మీద ఉన్న నీలమాధవుని దర్శనం చేసుకోవడానికి వెళ్తారు. వెళ్ళగానే ఆయన ముందుగానే ఆ సాధువు చెప్పినట్టు రోహిణీ కుండ కనిపిస్తుంది, వెళ్ళి రోహిణీ కుండని దర్శనం చేసుకొని ఆ నీళ్లు చల్లుకొని తర్వాత వెళ్ళి నీలమాధవుని దర్శనం చేసుకుంటాడు. ఎలా చెప్పాడు ఆ సాధువు, అంతకంటే కూడా అద్భుతంగా నీలమాధవు నీలమణి రూపంలో ఆయన ఎంతో మెరిసిపోతూ అందంగా ఉంటాడు. దర్శనం చేసుకుంటే ఆయనకి ఇంకా రెండు కళ్ళు సరిపోవన్నమాట, అంత అందంగా ఉన్నాడు నీలమాధవ్. ఆయనకు అనిపిస్తుంది స్వయంగా భగవంతుడే ఇక్కడ ఉన్నాడు అని. ఆయనకు అటువంటి భావం కూడా కలుగుతుంది అనమాట. ఎంతో సంతోషిస్తాడు నీలమాధవుని దర్శనం చేసుకొని. మా మహారాజు చెప్పిన నీలమాధవ్ ఇక్కడే ఉన్నారు, నేను దర్శనం చేసుకున్నాను, వెళ్ళి మహారాజుకి చెప్పాలి అని ఎంతో సంతోషిస్తాడు. సంతోషించిన తర్వాత ఆయన అక్కడ ఇంటికి తీసుకుని వెళ్తాడు విశ్వవసు. తీసుకొని వెళ్ళి ఆయనకు ఆతిథ్యంగా ఎన్నో రకాల తిరుబండారాలు పెడతారు. అవన్నీ చూస్తే ఆయనకు ఆశ్చర్యం అవుతుంది. నేను ఎప్పుడు కూడా ఇన్ని రకాల ఆహార పదార్థాలు తినలేదు, ఇన్ని రకాల ఆహార పదార్థాలు చూడలేదు. ఎన్నో చాలా ఇన్ని రకాల ఐటమ్స్ మీరు అసలు ఎలా చేశారు? మీరు ఒక గిరిజన జాతి, మీరు ఎక్కువగా మీకు ఏమీ దొరకవు, మీకు ఇన్ని రకాలు ఎలా దొరికాయి, ఎలా చేశారు? టేస్ట్ చూశాడు, అద్భుతంగా ఉంది ఆ ప్రసాదం, ఎప్పుడు నేను ఇటువంటి ప్రసాదం తినలేదు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా తయారు చేశారు అడిగారనమాట. అడిగితే అప్పుడు ఆయన చెప్పారు, ఇవి మేం చేసినవి కాదు,
ప్రతిరోజు కూడా నీలమాధవుని దర్శనం చేసుకొని ఆయన అర్చిస్తూ ఉంటారు. దేవీ దేవతలు ఎంతో మంది వచ్చి వాళ్ళు అర్పించినటువంటి ప్రసాదం ఇది. మహాప్రసాదం స్వయంగా నీలమాధవుడి యొక్క ప్రసాదం ఇది. మనకు చాలా సంతోషం కలుగుతుంది నీలమాధవ్ యొక్క మహాప్రసాదం. ఎందుకంటే ఫస్ట్ మాధవుడు తీసుకున్నాడు, తర్వాత అది భక్తులు తీసుకున్నారు, దేవి దేవతలు. ఆ ప్రసాదం ఇక్కడ వీళ్ళకు లభించింది. చాలా సంతోషిస్తాడు ఆ మహాప్రసాదం తీసుకొని. అటువంటి అద్భుతమైన రుచికరమైనవి ఇంతవరకు నేను తీసుకోలేదు. ఆ విధంగా ఆయన దర్శనం చేసుకొని ఇంకా చెప్తారనమాట, నేను వెళ్ళి మా మహారాజుకి ఈ విషయం చెప్పాలి, మీరు నాకెంతో సహాయం చేశారని చెప్పి కృతజ్ఞతలు చెప్పి ఆయన తిరిగి వాళ్ళ రాజుగారి దగ్గరికి వెళ్తారు. అయితే ఆ రాజుగారి దగ్గరికి వెళ్తే రాజుగారు ఆయన ఎంతో సంతోషించి వచ్చాడు అని బ్రాహ్మణుడు వెంటనే దండవత్ ప్రణామం చేసి ఆయన కృష్ణ ప్రశ్నలు వేసి, దర్శనం చేసుకున్నావా స్వామిని చెప్తారాయన. నేను దర్శనం చేసుకున్నారు స్వయంగా నీలమాధవుణ్ణి. ఎంతో అద్భుతమైన రూపము. నీలాచల ధామంలో పురుషోత్తమ క్షేత్రంలో వటవృక్షం దగ్గర రోహిణీ కుండుని నీలమాధవుని నేను దర్శనం చేసుకున్నాను. అది విన్న తర్వాత మహారాజుకి ఎంతో ఆనందం కలుగుతుంది. తర్వాత ఆయన చెప్తారనమాట, ఏమిటి, సరే అయితే దర్శనం చేసుకున్నారు కదా, మనం అందరం కూడా వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఎవరెవరికి రావాలని ఉంటుందో నాతో పాటు రండి, నేను వెళ్తున్నాను. అంటే అందరు ప్రజలు కూడా వాళ్ళు చేసే పనులన్నిటినీ కూడా ఆపేసి ఉన్నయన్నీ వదిలేసి రాజుగారితోని నీలమాధవ దర్శనం చేసుకొని ఇంకా అక్కడే ఉండడానికి సిద్ధమైపోయి అందరూ వెళ్ళిపోతారు. మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు ఒకసారి కేవలం నీలమాధవుని దర్శనం చేసుకుందామని రాజు అంటేనే అన్నీ వదిలేసి వెళ్ళిపోతున్నారు. మనకి ఒకసారి బృందావనం పూరి వెళ్ళడానికి కూడా కష్టమే. ఎందుకు వెళ్తాం, వెళ్ళి మళ్ళీ ఎమ్మటే వచ్చేసేది కదా మాతాజీ. ఎన్ని రోజులు, 1 వీకా 10 డేసా? 1 వీక్, ఓకే, 1 వీక్ లో వచ్చేస్తాం. ఇంకా ఎక్కడికి అప్పటికి అన్ని వదిలేసి రండి మాతాజీ బృందావన్ మాయాపూర్ అంటే ఎంతమంది మనం రెడీగా ఉన్నాం వెళ్ళడానికి? మా పిల్లలు మాతాజీ అతను నేను రెడీగా ఉన్నాను మీరు నేను రెడీగా రెడీగా ఉన్నాము. మాతాజీ ఆ నేను ఒక్క రెడీగా ఉన్నాను మాతాజీ. గంగా మాతాజీ చెప్పింది మాత్రం నమ్ముతారు, నేను మిగిలిన ఎవరికి కూడా కష్టమే. ఎందుకంటే థ్యాంక్ యూ మాత. ఎందుకంటే మాతాజీ ప్రభుజీ ఉమాపతి ప్రభు కూడా నేను రెడీగా ఉన్నారని చెయ్యెత్తారు. మీరిద్దరు నిజంగా ప్రభు వెళ్తారేమో, అక్కడ ఉంటారేమో. మనకి ఏమనిపిస్తుంది, అలా ఎలా మాతాజీ, ఇక్కడ మా షాప్ ఉంది, అక్కడ నా జాబ్ ఉంది, మాకు ఇక్కడ ఒక ప్లేస్ ఉంది మాతాజీ, అక్కడ ఇంకా ఏమైనా సిటీ అవుట్స్కట్ లో ఇంకోటి ఉంది, ఆ అమరావతిలో ఇంకోటి ఉంది, హైదరాబాద్ లో ఇంకోటి ఉంది మాతాజీ. ఇవన్నీ వదిలేసి ఎలా వస్తాం మేము? ఆ ఇవన్నీ వదిలేసి ఎక్కడికి వచ్చేది? మా పిల్లలకి ప్రాపర్టీ అన్ని రాయలేదు, అసలు మా అబ్బాయికి ఏమీ తెలియదు, ఏ ఎల్ఐసి పాలసీ ఉందో కూడా వాడికి తెలియదు ఇంతవరకు. మనకు మైండ్ లో ఎంత పొడుగు లిస్ట్ వస్తుందో, వాళ్ళకి ఆ లిస్ట్ ఏం లేదండి. వాళ్ళకి ఏ లిస్ట్ రాలేదు మైండ్ లోకి. రాజుగారు వెళ్దామంటే రాజు ఆయన రాజ్యాన్ని మొత్తం రాజధానిని వదిలేసి వెళ్తుంటే ప్రజలు ఎందుకు రారు? అందుకనే చెప్తారు, యథా రాజా తథా తథా ప్రజ. ప్రజ. తదా ప్రజ. అంటే రాజును బట్టే ప్రజలు. మనం అనుకుంటాం ప్రజల్ని బట్టే రాజు అని, కానీ మనకేం చెప్తుంది శాస్త్రం? రాజును బట్టే ప్రజలు. రాజు స్వార్థపరుడు అయితే ప్రజలందరూ స్వార్థపరులే. ఇప్పుడు అదే జరుగుతుంది కలియుగంలో. వాళ్ళకి స్వార్థమే, వాళ్ళని ఎన్నుకునే ప్రజలకి స్వార్థమే. ఆయనకి వాళ్ళకి తెలుసు ప్రజలు స్వార్థపరులని, అందుకని వాళ్ళకి ఏం చేస్తారు? బిస్కెట్ వేస్తారు. మనకి బిస్కెట్ చాలు. ఆ అసలు మాతాజీ ఇప్పుడు కొంచెం ఎక్కడుంది మాతాజీ నీలాచల గుడి? ఇప్పుడు టెంపుల్ అది ఎక్కడుంది మాతాజీ? అదే మాతాజీ, ఆ నీలాచల ధామమే పురుషోత్తమ క్షేత్రమే పూరి జగన్నాథ క్షేత్రము. దాని గురించే మనం ఇప్పుడు చర్చిస్తున్నాం కదా. అదే నా పురుషోత్తం. ఆ పూరి అదే క్షేత్రమేనా? అదే మాతాజీ. ఓకే. అలా లేరనమాట. ఆ రాజు అలా లేడు, ప్రజలు అలా లేరు. ఆయన గొప్ప భక్తుడు, ప్రజలు కూడా గొప్ప భక్తులు, అందరూ సిద్ధమైపోయారు వెళ్ళడానికి. అప్పుడు అక్కడికి వచ్చారు స్వయంగా నారద మహాముని. నారద మహాముని రాగానే స్వయంగా రాజుగారు దర్శనం చేసుకొని ఆయనకి దండవత్ ప్రణామం చేసి ఆయనకి సేవలు అందించి అడుగుతున్నారనమాట, ఇలా మేము మా రాజ్య ప్రజలందరూ కూడా వెళ్ళాలనుకుంటున్నాం భగవంతుడి సేవలో, మాకు మార్గదర్శనం ఇవ్వండి అనగానే ఆయన ఎలా భగవంతుడికి సేవ చెయ్యాలి అని నవవిధమైన భక్తి మార్గాల గురించి
నారద మహాముని అందరికీ కూడా బోధ చేస్తారు. ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రద్ధగా వింటారు. మళ్ళాగా టైం ఎంత అయింది మాతాజీ, 1 అవర్ అయింది, ఇంకా జాలేండి అనేది ఎవ్వరు కూడా. ఆయన చెప్తూనే ఉన్నారు, వీళ్ళు వింటూనే ఉన్నారు. అలా భగవంతుడి కథ అయిపోయిన తర్వాత అప్పుడు ఆయన రిక్వెస్ట్ చేస్తే నారద మహాముని కూడా వాళ్ళతో రావడానికి సిద్ధమవుతాడు. ప్రజలందరూ కూడా వాళ్ళకున్న అన్నీ తీసుకొని ఈయన రాజుగారు ఏనుగుల్ని, గుర్రాలని, అన్ని రథాలని అన్ని తీసుకొని మొత్తము రాజ్యం మొత్తం కూడా నీలాచల ధామానికి బయలుదేరుతారు. ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్తూ ఉన్నారు. అలా వాళ్ళందరూ కలిసి వెళ్ళే మార్గ మధ్యంలో ఒక రాజ్యం వస్తుంది. ఆ రాజు వీళ్ళకి ఆతిథ్యం ఇస్తాడనమాట. ఎందుకంటే ఇప్పుడు ఈయననేమో సామ్రాట్, కానీ ఈ ప్రదేశం వెళ్తారు వాళ్ళు ఉత్కల ప్రదేశానికి. ఈ ఉత్కళ రాజు వీళ్ళకి ఆతిథ్యం ఇచ్చి వాళ్ళని అందరినీ కూడా మంచిగా చూసుకుంటాడు అక్కడ. ఎందుకు? వీళ్ళ యొక్క ఇది సామంత రాజ్యం అనమాట, ఉత్కళ రాజ్యం. ఈయన సామ్రాట్ వచ్చాడు. సామ్రాట్ వస్తే చాలా సంతోషిస్తారు, సామ్రాట్ వచ్చాడని అని అనుకొని వాళ్ళని పిలిచి మంచిగా ఆతిథ్యం ఇచ్చి అక్కడ వాళ్ళందరినీ బాగా చూసుకుంటాడు. తర్వాత ఆయన అడుగుతారు, మీరు ఎలా ఉన్నారు, ఇప్పుడు మీరందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా అడిగితే అప్పుడు ఆయన చెప్తారనమాట, ఏం చెప్పనండి, బాగుండేది, ఏం జరిగింది అని చెప్తారనమాట. ఎప్పుడైతే విద్యాపతి చూసి దర్శనం చేసుకొని రాజుగారి దగ్గరికి వెళ్తాడో అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఒక పెద్ద తుఫాను వస్తుంది, బీభత్సమైన తుఫాను. ఆ తుఫాను ఇంత అని చెప్పలేమన్నమాట, అంత పెద్ద తుఫాను వస్తుంది. ఆ తుఫాను వచ్చి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా వెళ్ళి, ఈ సబరజాతి ప్రజలందరూ కూడా విశ్వవతుసు సహా అందరు కూడా వెళ్ళి నీలమాధవ్ని దర్శనం చేసుకుందామని వెళ్తారు. వెళ్తే వెళ్తే ఏం జరుగుతుంది, ఆ నీలమాధవ్ కనిపించడం, వాళ్ళకి నీలమాధవ్ అదృశ్యం అయిపోతుంది. ఆ సబరజాతి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతారు, ఎక్కడికి వెళ్ళాడు మా స్వామి, ఎక్కడికి వెళ్ళారని వాళ్ళందరూ కూడా మొత్తం వెతుకుతారు. ఎలా అంటే ఎక్కడైనా గాలికి పడిపోయారేమో, ఎక్కడైనా ఉన్నారేమో, మనం వెతికితే వెళ్ళి కనిపిస్తారేమో అని అందరూ కలిసి ఆ మొత్తం నీలాచల ధామాన్ని అంతా కూడా జల్లెడ పడతారు. ఎంత వెతికినా స్వామి కనిపించరు. అప్పుడు వాళ్ళు వాళ్ళ బాధ చూసి అప్పుడు ఆకాశవాణి చెప్తుందన్నమాట, మీరు ఇంకా వెతకకండి, ఎందుకంటే ఇంకా నీలమాధవ్ అదృశ్యం అయిపోయాడు, ఇక మీకు కనిపించడు. ఎందుకు నీలమాధవ్ ఎందుకు అదృశ్యం అయిపోయారు అంటే ఒకటి ఉందన్నమాట. బ్రహ్మదేవుడి యొక్క ఆయుష్లో ఒక కల్పంలో సగం రోజులు అయిపోతాయి. కల్పంలో సగం రోజులు అయిపోతే దాన్ని ఏమంటారంటే పరార్ధ అంటారు. బ్రహ్మదేవుడి యొక్క మొత్తం ఒక రోజులో, ఒక కల్పంలో 2 పరార్ధాలు ఉంటాయి. ఒక పరార్ధ పూర్తవగానే ఒక ఆయన యొక్క సగం రోజు పూర్తవుతుంది, తర్వాత ఇంకొక పరార్ధం మొదలవుతుంది, ఇంకొక సగం రోజు. అయితే ఈ పరార్ధలో ఒక పరార్ధ మాత్రమే నీలమాధవ రూపంలో దర్శనమిస్తాడు స్వామివారు. ఇంకొక పరార్ధలో ఆయన నీలమాధవ రూపంలో దర్శనం ఇవ్వడు, ఆయన జగన్నాథ రూపంలో దర్శనమిస్తాడు. ఇప్పుడు అందుకనే మనము జగన్నాథ రూపంలో ఆయన దర్శనం చేసుకుంటున్నాం. అంతకు ముందు వాళ్ళు నీలమాధవ రూపంలో దర్శనం చేసుకున్నారు. ఇప్పుడు ఏం చెప్తారు, ఆయన స్వామివారు ఏం చెప్పారు ఆకాశవాణి రూపంలో, ఇంకా నా కోసం వెతకకు, నేను కనిపించను, నీకు దర్శనం ముగిసింది, తరువాత నేను మీకు మళ్ళీ దర్శనం ఇస్తాను. మీకు కొంతకాలం తర్వాత ఒక రాజుగారు వస్తారు, ఆయన వచ్చిన తర్వాత నేను ఎక్కడ ఒక మొద్దు రూపంలో, ఎక్కడ ఒక పెద్ద ఆ కలప రూపంలో, నేను మొద్దు రూపంలో నేను సముద్రంలో కొట్టుకొని వస్తాను, దానితోని నా విగ్రహాలని చేయాలి, అప్పుడు మీరు సహాయం చేయండి రాజుకి అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడని. ఆయన ఇంకా అంతవరకు ఆకాశవాణి ఆగిపోతుంది. అయితే విశ్వవసుకి ముందే తెలుసు అనమాట, ఎవరైతే ఇంద్రజుమ్న మహారాజు దగ్గర నుంచి ఒక వ్యక్తి వస్తాడు దర్శనం చేసుకుంటాడో ఆ తర్వాత నీలమాధవ్ దర్శనం ఇవ్వడు. ఆయనకు ముందే కొంత డౌట్ ఉందన్నమాట,
ఈయన వచ్చి వెళ్ళాడు అంటే ఏమన్నా అవుతుందేమో అని, అందుకని నేను ఇంద్రజుమ్న మహారాజ్ దగ్గర నుంచి వచ్చాను అనగానే ఆయనకు భయం వేస్తుంది. అంటే మాతాజీ ఇప్పుడు ఒక పరార్థ అయిపోయింది, అందుకే నీలమాధవుడు వెళ్ళిపోయారు, అంతేగా మాతాజీ? అవును, నీలమాధవ్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనకి జగన్నాథ రూపంలో దర్శనం ఇస్తూ ఉన్నారనమాట. ఇది అయిపోయింది. ఒక్క నిమిషం మాతాజీ. ఓకే. అయితే మాతాజీ ఒక డౌట్ సారీ అడగండి మాతాజీ. మాతాజీ. మాతాజీ ఇప్పుడు బ్రహ్మదేవుడు ఒక రోజులో 14 మంది మనువులు వస్తారు కదా, అయితే ఫస్ట్ 7 మనువుల్లోనేమో నీలమాధవుడుగా ఉంటారు, మిగిలిన 7 మనువుల్లో ఆ, జగన్నాథుడుగా ఉంటారా? అలా అర్థం అవును చేసుకోవాలా? అవును మాతాజీ. ఆహా. మిగిలిన ఓకే. పరార్థలో ఆయన జగన్నాథ రూపంలో దర్శనం ఇస్తాడు. ఇంకా నీలమాధవ్ దర్శనం ఆగిపోయిందనమాట. ఎప్పుడైతే అలా నీలమాధవ్ దర్శనం ఆగిపోయిందో, మాకు నీలమాధవ్ కనిపించట్లేదో, అప్పుడు చాలా తుఫాను వచ్చింది కదా, మా పరిస్థితి ఏం బాలేదు అని ఆయన అవంతి రాజు చెప్తారనమాట. ఇప్పుడు మీరు వచ్చారు కదా, పరిస్థితి కొంచెం చక్కబడుతుందని మేము కోరుకుంటున్నాం అనగానే, అది వినగానే ఈ ఇంద్రజుమ్న మహారాజుకి చాలా బాధ కలుగుతుంది అనమాట. ఇంకా ఆయన ఇంకా పూర్తిగా అన్కాన్షియస్ అయిపోతారు, కళ్ళు తిరిగి పడిపోతారు. తర్వాత ఆయన మళ్ళీ మేలుకొన్న తర్వాత చాలా దుఃఖిస్తారు. ఇంకా నీలమాధవ్ దర్శనం లేకపోతే ఇంకా ఎందుకు నా జీవితము, నేను ఎక్కడికి వెళ్ళాలి అని ఆయన చాలా దుఃఖిస్తాడనమాట. అలా దుఃఖపడుతూ ఉన్నప్పుడు ఆయనకి నారద మహాముని, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఓదారుస్తారు. ఓదార్చిన తర్వాత ఇంకా ఏం జరిగింది, ఇంకా నీలమాధవ దర్శనం ఎప్పటికీ చేసుకోలేను అని రాజుకు అర్థమైపోయింది. ఇప్పుడు నేనేం చెయ్యాలి, నా పరిస్థితి ఏమిటి అనేది, రాజు ఏం చేస్తారు అనేది మనం నెక్స్ట్ వారం తెలుసుకుందాం. హరే కృష్ణ. ఏమైనా చాలా సందేహాలు బాగుంది మాతాజీ? హరే మాతాజీ. కృష్ణ. కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు మాతాజీ. మాతాజీ మీరు ఒకసారి అప్పుడు చెప్పారు కదా, నీలమాధవుని దర్శనం చేసుకునే ముందు వాళ్ళకి ఒక శివ మందిరం ఒకటి కనపడుతుందని చెప్పారు మాతాజీ. అప్పుడు ఒక శివాలయము ఏదో శివ మందిరాన్ని ముందు దర్శనం చేసుకుంటారని చెప్పారు. అదంతా వస్తుంది మాతాజీ. లక్ష్మీ నరసింహ స్వామి మాతాజీ, లక్ష్మీ నరసింహ స్వామి కూడా అనుకుంటా, ఎలా గుర్తు. అవన్నీ శివ వస్తాయి మాతాజీ, ఇంకా ఆ వస్తాయి. తర్వాత వస్తుందా మాతాజీ? వస్తుంది వస్తుంది.